కుంభరాశి వారికి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సంబంధమైన విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. పాత స్నేహితులను కలవటానికి, దూరపు బంధువులను కలవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీరు సేకరించగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి, పదవి కోసం ప్రయత్నాలు చేసేవారికి, రాజకీయ పైరవీలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ ముఖ్య నాయకులతో పరిచయాలు పెంచుకోవాలన్న ఆలోచనలు కూడా శ్రేయస్కరంగా ఉంటాయి. పెద్ద స్థాయి పెట్టుబడులకు చాలా దూరంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితిలో మాత్రం అందంతపు మాత్రపు పురోగతినే సాధిస్తారు. అంతా బాగున్నప్పటికీ ఏదో వెలితిగా ఉన్నట్టుగా ఆ భావన కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో మెలకువలు పాటించండి. నిర్లక్ష్యం, అశ్రద్ధ కారణంగా ఎక్కువగా సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ప్రతిరోజు ఆదిత్య ద్వాదశ నామాలను పఠించండి. శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలను చేయండి. స్త్రీలకు ఈ వారం వ్యాపార రీత్యా కుటుంబపరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. రుణాలు తీర్చాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాక్ సంబంధమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. అంటే ఈఎన్టీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, తరచుగా బాధించే అవకాశం ఉంటుంది. రుణాలు తీర్చాలన్న చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ రుణాలకు సంబంధించినటువంటి వాగ్దానాలు కావచ్చు, ధనానికి సంబంధించిన వాగ్దానాలు కావచ్చు, ఏమాత్రం చెయ్యొద్దు. మధ్యవర్తి సంతకాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. కుటుంబంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. అందులో చొరవ తీసుకోండి, సలహాలు ఇవ్వండి, అంత మాత్రమే. పేపర్లు, అగ్రిమెంట్లకు మాత్రం మీరు వెళ్ళవద్దు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే మంచి మార్పులు ఏర్పడతాయి. ఇది శరీరం సహకరించిన వారు మాత్రమే. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి.